ఎవరైనా మధ్యలో ఇంకెవరైనా స్టూడెంట్ సెమినార్ ఒకవేళ కనుక చెప్తామనుకుంటే మీరు కూడా రెడీ అవ్వండి. నాకు పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడైతే ఆ శ్రీనివాస్ అన్నాడు. శ్రీనివాస్ మరి ఇంకా రాలేదు. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ సెమినార్లు చెప్పే వాళ్ళకు అదనంగా మార్కులు ఉంటాయి. అది గుర్తుపెట్టండి, 5 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్ సెమినార్ చెప్పిన వాళ్ళకి. ఆల్రెడీ ముగ్గురు చెప్పారు, మళ్ళీ ఈరోజు కూడా చెప్తారు ముగ్గురు. కాబట్టి స్టూడెంట్ సెమినార్లు అఫ్కోర్స్ ఈరోజే మీకు టైం ఉంది. రేపు 2 పూట్ల 2 కూడా మన తరగతిలో కాబట్టి రేపైనా చెప్పవచ్చును. ఇక తర్వాత నుంచి నేను హాలిడేస్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందరికీ. సో మండే నుంచి అది కాలేజ్ డిసిషన్, నాది కాదు. కాలేజ్ ఓకే అంటే అలాగే చేస్తాము, ఓకేనా? అది కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాము కాబట్టి 3 రోజులు కాబట్టి కొద్దిగా ఇంకా సోమవారం మంగళవారం చెప్పేద్దామంటే చెప్తాము, లేదు ఇచ్చేద్దామంటే ఇచ్చేస్తాము. సో మీరు మాత్రం ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవటమే. ఇంకా అది మీరంతా చదువుకుంటారు. అది కూడా అది అందరు కూడా కాదు, చెప్పాను కదా, అటెండెన్స్ ఉన్న వాళ్ళకి. అది సరే, ప్రజెంటేషన్ ఇద్దాము. స్టార్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. మనం ఈరోజు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో భాగంగా రివిజన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. రివిజన్ క్లాసెస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ 1 by 1 చెప్పుకుంటూ, అలాగే స్టూడెంట్ సెమినార్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో స్టూడెంట్ సెమినార్స్లో భాగంగా మళ్ళీ ఈ రోజున మనకి భువనేశ్వరి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కంపెనీల్లో నేను వ్యవస్థాపన గురించి నేను చెప్పాను. దాని మీద ఆధారపడి మరొక టాపిక్ ఏంటంటే సంస్థాపన పత్రము మరియు నియమావళి. ఈ 2 పత్రాలు కూడా చాలా కీలకమైన పత్రాలు మనకి. కాబట్టి వాటి మీద ఆధారపడి ముందుగా మనం ఇక్కడ తను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తుంది. సో వీటికి సంబంధించి దీన్ని ఏమంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటాము. రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి, 2 ఎంత ఇంపార్టెంట్ పత్రాలు, వీటిని ఇప్పుడు మీకు డిస్కస్ చేద్దాం. ఇదని చెప్పిన తర్వాత జాగ్రత్తగా మీరు ఏదైనా మీకు ఇందులో ఏమైనా డౌట్లు అవి ఉంటే అడగండి, సభాముఖ తను చెప్తుంది. అలాగే ఏదైనా తన ఫీడ్బ్యాక్ కూడా, తను చెప్పినటువంటి విధానం పైన మీకు ఏంటి నచ్చిందా నచ్చలేదని ఒక ఫీడ్బ్యాక్ కూడా మనం ఇవ్వండి. ఓకే, భువనేశ్వర్ రెడీగా ఉన్నావమ్మా? రెడీగా ఉన్నాను సార్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఒక పీడిఎఫ్ షేర్ చేశాక స్టార్ట్ చేద్దాం. కానీ ఓకే, రైట్. రైట్. ఓకేనమ్మా, చెప్పమ్మా. నీ డీటెయిల్స్ అవి చెప్పి నువ్వు చెప్పబోయే టాపిక్. వీడియో ఆన్ చేసి. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పొట్నూరు భువనేశ్వరి, ఫ్రమ్ చౌడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి నియమావళి సంస్థాపన పత్రం. బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఎన్నో టాపిక్స్ ఉన్నప్పటికీ నేను తీసుకున్న టాపిక్ చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. కంపెనీ ఏ విధంగా స్థాపించాలి, దానికి నియమావళి ఎంత అవసరం, దానికి సంస్థాపన ఎందుకు చేయాలి అనేవి చెప్పబోతున్నాను. ఓకే, ఒక్కసారి చూడండి. ఇక తను లాస్ట్ టైం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. తన యొక్క పీడిఎఫ్ ఫైల్ షేర్ చేయడానికి వీలు కాక అప్పుడు ఏం చేస్తున్నాను, ఇలాగ రాసి తను నాకు ఇవ్వడం జరిగింది. నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను. చెప్పమ్మా. అసలు కంపెనీకి నియమావళి సంస్థాపన. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే తనంతట తాను ఉద్భవించదు. అది ఒక కల్పిత వ్యక్తి మాత్రమే. అది మానవుడి కృషి ఫలితంగా ఏర్పడబడుతుంది అనమాట కంపెనీలో ఎవరో ఒక వ్యక్తి పూనుకొని వారు తెచ్చే నిధులను, ఆస్తులను, నిర్వహణ సామర్థ్య అనుభవం ప్రకారం సమకూర్చుకున్న తర్వాత కంపెనీ స్థాపించాలనే కుతూహలం ఒకటి ఉంటే సరిపోదు. కంపెనీ స్థాపించడానికి అనుభవం ఉండాలి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన జ్ఞానం గల వ్యక్తులు,
తెలివితేటలు గల వ్యక్తులు, చులకగా చురుకుగా పనిచేసే వ్యక్తులు, వ్యవస్థాపన కంపెనీలో ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమం మొత్తం అన్నిటిని కలిపి మనం కంపెనీగా చెప్పవచ్చు. అసలు ఈ కంపెనీ అని స్థాపించే అతను గెస్ట్ అండ్ బర్గర్ ఇట్లర్ మనకి దీన్ని నిర్వచించారు. వెరీ గుడ్. అంటే వ్యాపార ఉద్దేశాలన్నీ ఏర్పరచుకుంటాం. ఫస్ట్ ఏర్పరచుకున్న తర్వాత దాని యొక్క అవకాశాన్ని కూడా కనుక్కొని లాభార్జన కోసం కూడా ఉత్పత్తి చేసుకుంటాం. ఉత్పత్తి చేసుకున్న తర్వాత సాధనాలకు దాన్ని సమీకరించడానికి, తర్వాత దాన్ని సమర్థవంతంగా సంస్కరించుకోవడానికి, సమర్థవంతంగా నిర్వహించే ప్రక్రియలను కంపెనీ వ్యవస్థాపన అని కూడా అంటారు, కంపెనీల చట్టం అని అంటారు. దీన్ని వెస్ట్ అండ్ బర్గర్ ఇట్లా అని నిర్వచించారు మనకి. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన సంస్థాపన పత్రం, నియమావళి. అసలు సంస్థాపన పత్రం అంటే ఏంటి, నియమావళి అంటే ఏంటో చూద్దాం. సంస్థాపన పత్రం అనేది మనకి రాజ్యాంగం లాంటిది. ఇది కంపెనీ ఉన్న ధ్యేయాలు, లక్ష్యాలను, వారి 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 పనితీరు పట్ల వారి యొక్క అధికారాలను, పరిధిని, బయట వారితో ఉన్న సంబంధాలను కూడా నిర్వర్తిస్తుంది. ఏంటి సంస్థాపన పత్రం? ఇది చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. అన్ని పత్రాల కల్లా ఇది చాలా జాగ్రత్తగా తయారు చేసుకొని తగిన స్టాంపులు అతికించి దానికి రిజిస్టర్కు దాఖలు చేయాలి. ఇందులోనే సంస్థాపన పత్రంలో రెండు కంపెనీలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ కంపెనీ ఉంటుంది, రెండు ప్రైవేట్ కంపెనీ ఉంటుంది. పబ్లిక్ కంపెనీకి వచ్చేసరికి ఇందులో కనీసంగా 7 సభ్యులు ఉండాలి. ప్రైవేట్ కంపెనీకి వచ్చేసరికి 2 ఉండాలి. ఈపై పబ్లిక్ కంపెనీలో ఉన్న 7 సభ్యులు, ప్రైవేట్ కంపెనీలో ఉన్న 7 సభ్యులు కలిసి ఈ పత్రంపై సంతకాలు చేయాలి. ఏ పత్రం? సంస్థాపన పత్రంపై. నెక్స్ట్ వచ్చేసరికి నియమావళి. ఇంకోటి పాయింట్, సంస్థాపన పత్రంలోని 2 కంపెనీలు అని చెప్పాను కదా, ఒకటి పబ్లిక్ కంపెనీ, ఒకటి ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ మూలధనం ఎంత తేవాలంటే మ్యాక్సిమం 5 లక్షలు ఉండాలి. ప్రైవేట్ కంపెనీ అయితే ₹1,00,000 ఉండాలి వాటా మూలధనానికి. నియమావళికి వచ్చేసరికి ఇది అంతర్గతంగా పరిపాలనకు, అంటే కంపెనీ ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా కొనసాగించాలి, దానికి కావాల్సిన నియమ నిబంధనలు, చట్టం ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం మూలధన వివరాలను తెలియజేస్తుంది నియమావళి అనేది. ఇది కంపెనీ నియమావళి తయారు చేసి సంతకాలు చేసి రిజిస్టర్కు దాఖలు చేయాలి. ఏ కంపెనీ అయినా సరే నియమావళి కావాలి. ముఖ్యంగా పబ్లిక్ కంపెనీకి నియమావళి అవసరం తయారు చేయొచ్చు, తయారు చేయకపోవచ్చు. అదే ప్రైవేట్ కంపెనీ అయితే తప్పనిసరిగా నియమావళి తయారు చేసి రిజిస్టర్కు పంపించాలన్నమాట. కంపెనీ నమోదులో కొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఆ అంశాలు వచ్చేసరికి డిబెంచర్లు ఉంటారు, అందులోనేమోని స్టాక్ జారీలు, నెక్స్ట్ డిబెంచర్ యొక్క నిధులు ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంకు ఖాతాల నిర్వహణ చేయాలి, కంపెనీకి రద్దు పద్ధతి, ఇతర నియమ నిబంధనలు, కంపెనీకి వాటాల బదిలీ, వాటాల మూలధనం చేసే జారీలు మొదలైన అంశాలన్నీ నియమావళిలో ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు సంస్థాపన నియమావళికి పోల్చవలసిన అంశాలు. సంస్థాపన అంటే, నియమావళి అంటే మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, తేడాలు, భేదాలు లేదా వ్యత్యాసాలను ఇప్పుడు తెలుసుకుందాం. పోల్చవలసిన అంశం సంస్థాపన పత్రం, నియమావళి. ఫస్ట్ వచ్చేసరికి పరిధి. సంస్థాపన అనేది రాజ్యాంగం లాంటి చట్టంగా రూపొందించిందని మనం ముందాకే తెలుసుకున్నాం. అది స్థాపన పత్రంలో పరిధిలోనే ఉన్న కంపెనీగా వ్యవహరించాలి. ఇప్పుడు స్థాపన పత్రం పరిధి అనేది పెట్టుకున్నాం. ఆ పరిధికి సంబంధించిన కంపెనీకి వ్యవహారాలనే మనం వ్యవహరించాలి, దానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. తర్వాత నియమావళి. కంపెనీ దైనందిక పరిపాలనకు పరిమితమైనది నియమావళి. ఇది సంస్థాపన పత్రానికి లోబడి ఉంటుంది. కంపెనీ పరిపాలన ఏ విధంగా చేయాలి అంటే పరిమితమైనది నియమావళి కంపెనీకి. ఇది సంస్థాపన పత్రానికి సంబంధించి లోబడి ఉంటుందన్నమాట. రెండో పాయింట్కి వచ్చేసరికి ఆవశ్యకత. ప్రతి కంపెనీ
స్థాపన పత్రాన్ని తప్పనిసరిగా తయారు చేసి రిజిస్టర్కు దాఖలు చేయాలి. ఏ కంపెనీ అయినా, అది ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా సంస్థాపన పత్రం అనేది ముఖ్యమైనది, అతి క్లిష్టమైనది, విచిత్రమైనది కూడా. దీన్ని మనం రిజిస్టర్ చేసుకొని నమోదు చేయాలి. పబ్లిక్ కంపెనీ అయితే తప్పనిసరిగా నియమావళి తయారు చేయవలసిన అవసరం లేదు. అది పబ్లిక్ కంపెనీ ఆ సంస్థాపన పత్రాన్ని రిజిస్టర్కు దాఖలు చేయాలి. అదే నియమావళి చేయవలసిన అవసరం లేదు దీనికి ఎందుకంటే షెడ్యూల్లోని ఏ లేదా వన్ల మాదిరిగా నియమావళికి సంబంధించిన అంశాలను అనుసరించాలి, సంహరించాలి. మూడవ పాయింట్కి వచ్చేసప్పటికి సంబంధం. ప్రతి కంపెనీ ఈ పత్రం కంపెనీ బయట ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. సంస్థాపన పత్రం అనేది ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులకు, బయట ప్రపంచం అంటే బయట వేరేగా ఉన్న వ్యక్తులందరికీ, వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది సంస్థాపన పత్రం. నియమావళి దగ్గరికి వచ్చేసప్పటికి ఈ పత్రం కంపెనీ దాని వాటాదారులకి మధ్య సంబంధం తెలుపుతుంది. అంటే కంపెనీలో వాటాదారులు ఉంటారు, మూలధనం తీసుకొస్తారు. ఆ మూలధనం తీసుకొచ్చిన వాటాదారులకి ఆ కంపెనీకి మధ్య సంబంధం. అదే సంస్థాపన పత్రానికి వచ్చేసరికి కంపెనీకి బయట వారితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇదేమోని వాటాదారులకి, కంపెనీలో ఉన్న కంపెనీకి మధ్యలో సంబంధం తెలియజేస్తుంది అన్నమాట. మార్పు. సంస్థాపన పత్రాన్ని మార్చడం అంత సులభం కాదు, అంత తేలిక కూడా కాదు. ఎందుకంటే ఇది సంస్థాపన పత్రం అంత మార్చడం సులభం కాదు. ఎందుకంటే ఇది సులభం కాదు, విస్తృతంగా క్లిష్టమైనది, రాజ్యాంగంగా రూపొందించింది కాబట్టి దానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారమే ఉంటుంది. అందువల్ల మనకి ఇష్టకరంగా సంబంధించి ఎలా మార్చుకోవచ్చు, అలా చేయొచ్చు అనేది ఇందులో వీలుండదు. ఇందులోని సంస్థాపన పత్రంలో. ఇప్పుడు నియమావళికి వచ్చేసరికి వాటాల సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా నియమావళిని మార్చుకోవచ్చు. అంటే కంపెనీలోకి మూలధనం తీసుకొచ్చే వాటాదారులందరూ సమావేశమై ఒక సభని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క తీర్మానం ద్వారా నియమావళిని మార్చుకోవచ్చు. అదే సంస్థాపన పత్రం అది రాజ్యాంగం ద్వారా సృష్టించింది కాబట్టి దాన్ని మార్చడానికి వీలుండదు. నియమావళిని అందరూ తరపున తీర్మానం చేసుకొని దాన్ని ఏ విధంగా అయినా మార్పు చేసుకోవచ్చు నియమావళిని. 5వ పాయింట్కి వచ్చేసరికి ఒప్పందం. ఇది చట్టానికి మాత్రమే లోబడి ఉంటుంది. సంస్థాపన అనేది చట్టం ద్వారా సృష్టించింది, చట్టం ద్వారా రూపొందబడింది, ప్రతిపాదించబడింది అని చెప్పుకున్నాం. కంపెనీ స్థాపన పత్రంలో పేర్కొన్న చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించదని చెప్పారు. ఆ చట్టం కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని ధ్యేయాలు అనే కొన్ని ఆశయాలు చెప్పి ఈ సంస్థాపన పత్రాన్ని స్థాపించింది. దానికి వ్యతిరేకంగా మనం ఈ స్థాపన పత్రంలో చేయకూడదు. అలా చేసిన పట్ల కంపెనీలో అనేక నష్టాలు, అనేక వాటాదారులకు ఉన్న వాళ్ళిద్దరి మధ్య గొడవలు, మూలధనం నేను ఎక్కువ తెచ్చాను, మీరు తక్కువ అని గొడవలు అవన్నీ రావడం వల్ల వ్యతిరేకంగా వ్యవహరించకూడదు దేన్ని సంస్థాపన పత్రాన్ని. అదే నియమావళికి వచ్చేసరికి ఇది చట్టానికి, స్థాపన పత్రానికి రెండింటికి లోబడి ఉంటుంది. నియమావళి చట్టం ద్వారా ఉంటుంది, సంస్థాపన పత్రం ద్వారా లోబడి ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. నియమావళి అనేది సంస్థాపన పత్రానికి లోబడి ఉండాలి, అటుపక్క చట్టానికి లోబడి ఉండాలి. అలా లోబడి ఉంటేనే నియమావళి, అలా వ్యతిరేకంగా వెళితే నియమావళి అవ్వదు. 6వ పాయింట్కి వచ్చేసరికి చట్ట ప్రభావం. సంస్థాపన పత్రంలో పేర్కొన్న అంశాలను వచ్చి కంపెనీ వ్యవహరిస్తే అది చట్టబద్ధం కాదు. సంస్థాపన పత్రంలో కొన్ని అంశాలు అనేది అనుసరించి దాన్ని స్వీకరించి కంపెనీ వ్యవహరిస్తూ ఉంటే అది చట్టబద్ధంగా కాదు. ఆ వ్యవహారాలు చెల్లుబడి కూడా కావు, న్యాయతీరం అవుతాయి. అవి చెల్లుబడి కూడా కావు, న్యాయతీరంగా కూడా అవుతాయి అనేసి స్థాపన పత్రం అంశాలను అతిక్రమిస్తే, అంటే లోపాలు ఎదురైతే అని. 6వ పాయింట్లోని నియమావళి దగ్గరికి వచ్చేసరికి నియమావళి అంశాలకు విరుద్ధంగా, అంటే నియమావళి అన్న చాలా
అంశాలు ఉంటే దానికి వ్యతిరేకంగా విమర్శకంగా ఉండకుండా స్థాపన పత్రానికి లోబడి తీసుకున్న చర్యలు సభ్యులు అంగీకరిస్తే, స్థాపన పత్రంలో చాలా మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు తీసుకున్న చర్యలు కూడా నియమావళికి సంబంధించిన అంశాలకు అంగీకరించారనుకో చెల్లుబాటు అవుతుంది అది. అంతే సార్. ఓకే తల్లి, అయిపోయింది. వెరీ గుడ్. ఎవరికైనా సరే ఏ డౌట్ ఉన్నా కుల్ముషంగా ఏం లేకుండా చెప్పండి. నేను ఏ మాత్రం ఎటువంటి ఫీల్ అవ్వను. వెరీ గుడ్. నాకు వచ్చినంత వరకు నేను చెప్పాను. నేను చేసిన పీడిఎఫ్ ఫైల్ మీకు అర్థం కాకపోయినా, నేను చెప్పే ఏ ప్రతి పదానికి మీకు మీనింగ్ తెలియకపోయినా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. ఆ పీడిఎఫ్ ఫైల్ మీద అదే అందులో ఉన్నటువంటి అంశాలు అర్థం కాకపోయినా, లేదంటే ముందు డౌట్ సెషన్ మనకి డౌట్ సెషన్ బట్టి అప్పుడు ఈ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉండేటువంటి క్వశ్చన్ ఇటువంటి. ఎందుకంటే సంస్థాపన పత్రం ఎంత ఇంపార్టెంట్ అనుకున్నామో, ఆ తరువాత నియమావళి ఎంత ఇంపార్టెంట్, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి అంశము. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉన్నదా? సందేహం ఉంటే ముందు సందేహాలు ఏముంటే అడగండి, అప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పండి, పర్వాలేదు. ఫీడ్బ్యాక్ అడుగుతాను. అందరూ మన క్లాసే. అది ఇంకా నెక్స్ట్ పల్లెలు శ్రీనివాస్, రెడీగా ఉన్నావా? పల్లెలు శ్రీనివాస్ చెప్పాను సార్. ఉండు ఒక నిమిషం, తన ఫీడ్బ్యాక్ అయిపోయిన తర్వాత నీచే చెప్పిస్తాను. ఓకే, రెడీగా ఉండు నువ్వు ఈ లోపల. నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడు సరే డౌట్స్ ఏమీ లేవా తను చెప్పినటువంటి దాని? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముందు గమనించండి, భువనేశ్వరి మీకు పీడిఎఫ్లో కనబడుతున్నట్టు దేవరాజ్ రెడీగా ఉండి చెప్తూ కానీ, మీకు పీడిఎఫ్లో కనబడుతున్నటువంటి అంశము నేరుగా తేడాల నుంచే వెళ్ళిపోయింది, వ్యత్యాసాలు చెప్పేసింది ఇటు సంస్థాపన. కానీ మన దానికి ముందు ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనకి భువనేశ్వరి ముందు ఇంట్రడక్షన్ చక్కగా ఇచ్చింది. అసలు సంస్థాపన పత్రం అంటే ఏమిటి, తరువాత నియమావళి అంటే ఏమిటి, రెండు కంపెనీకి ఎంత అవసరమో, ఈ పత్రములు కంపెనీకి వ్యవస్థాపనకు అవసరపడతాయని. మనం ఇంతకుముందు కూడా వ్యవస్థాపనకు అవసరమయ్యే పత్రాలు ఏమిటి అన్నప్పుడు, వ్యవస్థాపనకు ఏది కంపెనీ యొక్క వ్యవస్థాపకులు, కంపెనీ యొక్క వ్యవస్థాపనకు అవసరమయ్యే పత్రాల్లో మొట్టమొదటిది సంస్థాపన పత్రం, రెండవది నియమావళి అని అనుకున్నాము. అవి కాక మరొక 5-6 పత్రాలు కూడా అతను సబ్మిట్ చేస్తాడని అనుకున్నాము. సరే, ఇందులో సంస్థాపన పత్రం గురించి తను చెప్పేటప్పుడు ఇది ఒక రాజపత్రం అంటుందని, ఏ విధంగా అయితే ఒక ఇంటికి పునాది అవసరమో అలాగే ఒక కంపెనీకి సంస్థాపన పత్రం అటువంటి పునాదిని ఇస్తుందని, ఇది సంస్థకు బయట ఉన్నటువంటి వ్యక్తులకు, సంస్థకు బయట ఉన్నటువంటి సంస్థలకు, సంస్థకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెలియజేస్తుందని, ఒక సంస్థ ఏ విధంగా నడుచుకోవాలి బయట వారితో అనే విషయాన్ని తెలియజేస్తుందని, అలాగే బయట వారికి తన సంస్థ గురించి ఏ విధంగా చెప్పుకోవాలి ప్రతి విషయం కూడా ఇందులో క్లాజుల రూపంలో ఉంటాయి సంస్థాపన పత్రంలో. కాబట్టి సంస్థాపన పత్రం ఒక కీలకమైన పత్రము. ఎలాగైతే ఒక పడవ సముద్రంలో వెళ్తుందో అది ముందుకు వెళ్ళటానికి ఒక చుక్కాని అంటే దానికి ఒక దిక్సూచి అవసరం అన్నమాట ముందుకు వెళ్ళటానికి. అలాగే ఒక చుక్కాని లాంటిదే ఈ సంస్థాపన పత్రము. కాబట్టి సంస్థ ముందుకు నడవడానికి సంస్థాపన పత్రమే అవసరం అన్నమాట. కంపెనీ ఎలా నడుచుకోవాలి అనేది ముందు రాసుకుంది ఇందులో. దీనికి వ్యతిరేకంగా అతను అదేవి చేయకూడదు. అది అందుకని ఎందుకు ప్రజలందరికీ తెలిసే విధంగా సంస్థాపన పత్రాన్ని నమోదు కోసము రిజిస్ట్రార్ కూడా మనం దాఖలు చేస్తాము. అది ఇక నియమావళి ఏమిటి, తను చెప్పినటువంటి వర్డ్స్ ప్రకారము నియమావళి వ్యవస్థాపనకు అవసరమైనటువంటి పత్రాలలో అతి ముఖ్యమైన రెండవ పత్రము నియమావళి. సంస్థాపన పత్రం మనం రాజ్యాంగం పునాది వంటిది లేదా సంస్థకు ముఖ్యమైనది అనుకుంటే, ఇది అంటే బహిర్గతమైనటువంటి విధానం, బయట వ్యక్తులతో ఎలా ఉండాలో ఎలా మెలగాలనే విషయాన్ని సంస్థాపన పత్రం తెలియజేస్తే, నియమావళి సంస్థ లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఏ విధమైనటువంటి వారి మధ్య సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని నియమావళి చెప్తుందని తను చెప్పడం జరిగింది. ఇలా కొంత ముందు మీకు ఇదే ఏదైనా ఏ రకం ముందు ప్రతి దానికి కూడా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. అలా చక్కగా ముందు ఇంట్రడక్షన్ ఇచ్చిన దాన్ని ఈ రెండు అంటే ఏమిటి, మరి ఈ రెండు ముఖ్యమైన పత్రాలు కాబట్టి రెండిట్లో ఉండే ఏ రకమైనటువంటి తేడాలు ఉన్నాయి అనే విషయాన్ని 1 by 1 చెప్పడం జరిగింది. అందులో పాయింట్స్ కూడా ఒకసారి చూడండి. మళ్ళీ మొదటి పాయింట్ ఇక్కడ చూస్తే పరిధి అని, అంటే ఏ పరిధిలో ఏ బౌండరీ లోపలే ఇవి పనిచేస్తాయని.
ఆవశ్యకత అని, తర్వాత సంబంధము అని, తర్వాత మార్పు అని, తర్వాత ఒప్పందము, అలాగే చట్ట ప్రభావం. ఈ 6 రకాల పాయింట్లను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే తనకి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చినందుకు భువనేశ్వర్కి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఓకే, దేవరాజు చెప్పమ్మా. బాగా చెప్పింది సార్. ఆ, బాగా ప్రిపేర్ అయ్యింది, బాగా చెప్పింది సార్. ఈ ప్రాబ్లం ఏదైనా తక్కువగా, థ్యాంక్ యూ అన్నయ్య. మ్యాటర్ ఏమైనా తక్కువగా ఉందని కానీ ఇంకేదైనా అంశాలు విడిచిపెట్టిందని కానీ ఏమైనా అనిపించిందా నీకు? లేదు సార్, ఆ మ్యాథ్ చెప్పినప్పటికీ కూడా అవి కూడా బాగా ప్రిపేర్ అయ్యింది. అంటే ప్రతిది కూడా బాగా వివరించి చెప్పింది సార్. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మ. సో వాయిస్ కూడా చక్కగా ఉంది. లాస్ట్ టైం కంటే ఇప్పుడు బెరుకు లేదు అస్సలు. భువనేశ్వర్ అవును చక్కగా సార్, అవును చెప్పావు, సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును లాస్ట్ సార్. టైం కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టుగా అనిపించింది నీకు, కానీ ఇప్పుడు బాగానే అయ్యావు. వెరీ గుడ్, బాగానే ప్రజెంటేషన్ చేసావు. నెక్స్ట్ ఇంకా ఎనీవన్, ఎవరమ్మా ఇంకా ఎవరైనా ఉంటే తనకు చరిష్మా, భువనేశ్వరి క్లాస్కి సంబంధించి మిగతా వాళ్ళు కూడా సైలెంట్గా ఉండటమే కాదు, మీరు మీ ఫ్రెండ్కి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడ మనం చక్కగా ఆ ప్రజెంటేషన్ మీద నెక్స్ట్ టైం వాళ్ళు బెటర్ వేలో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా తప్పు ఒప్పులు ఉన్నట్లయితే. ఎవరైనా ఉన్నారా? ఎనీబడి ఇంకా? చెప్పండి, పర్వాలేదు. చెప్తారు వీళ్ళకి కాస్త క్లాస్ రూమ్లోని మొహమాటమే, మొహమాట. ఇక్కడ కూడా మొహమాటాలే. నెక్స్ట్ ఎవరు? ఎవరు ధైర్యవంతులు గారా? చెప్పరా మీ మాటలు? బాగా చెప్పింది సార్. ఓకే, శ్రీనివాస్ లాస్ట్ టైం కూడా నువ్వే ఫీడ్బ్యాక్ ఇచ్చావు, చెప్పమ్మా. వెరీ గుడ్. శంకర్ శ్రీ, బాగా చెప్పింది సార్. కింద సార్ తడబడింది కానీ సార్ బాగా చెప్పింది సార్. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పింది సార్. వెరీ గుడ్. శ్రీని కూడా, శంకర్ శ్రీని కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అది వెరీ గుడ్. అయితే నెక్స్ట్ మనం ఆ, మీకు ఎవరు డౌట్లు లేవన్నారు కాబట్టి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి భువనేశ్వరి క్లాస్ ప్రజెంటేషన్ చక్కగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి పల్లెల శ్రీనివాస్ మరొక టాపిక్ తీసుకొని మనకి ప్రజెంటేషన్ ఇస్తాడు. సో అది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో వాటిని కూడా జాగ్రత్తగా వినండి మనకి. సో మీరు ఈ చెప్పిన ఇవి ఏవో సరదాగానో వాళ్ళ టైం పాస్కోనో టైం కోసం చెప్పటం లేదు. మనం ఏవి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటిని ఆల్రెడీ పిల్లలు చక్కగా మళ్ళీ చెప్తున్నారు కాబట్టి, వన్స్ నేను చెప్పినప్పుడు మీరు విన్నారు కాబట్టి అక్కడ ఒక 50% వచ్చేస్తుంది. మీరు వీళ్ళు చెప్పినప్పుడు మరొక్కసారి 25%, మీరు ఈసారి రివిజన్ చేయండి. ఒక్కసారి మీరు చూసుకుంటే 100% టాపిక్ ఈజీగా గుర్తు వచ్చేస్తుంది. రేపొద్దున అదే మీకు ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు వాటిని చాలా హ్యాపీగా మీరు ప్రజెంటేషన్ చేయవచ్చును, మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మామూలుగా పాస్ మార్కుల వరకు అయితే ఇంత కష్టం అవసరం లేదు. మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ప్రజెంటేషన్, ఆ వే ఆఫ్ ది ప్రజెంటేషన్ ఎట్లా అన్నది మనం తెలుసుకోవాలి. ఏ ఏ అంశాలు ఉండాలి అందులో, ఏదో రాసేసి పాస్ అవటం అన్నది కాకుండా మంచి మార్కులు తెచ్చుకునే క్రమంలో ఇవన్నీ అవసరము. సో ఇప్పుడు అందరికీ మరొక మాట చెప్తున్నాను, ఇందులో ఉన్నటువంటి కొంతమంది మొహమాట పడటం కానివ్వండి, మరొకటి ఇలా పెట్టుకోకండి. ప్రతి ఒక్కరూ చెప్పవలసిందే. ఇప్పుడు మనకు సమయం లేకపోవచ్చు, నెక్స్ట్ సెమిస్టర్కి కూడా అందరూ రెడీ ఉండండి, ప్రతి ఒక్కరితో చెప్పిస్తాను. వారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మార్క్స్ అయితే ఉంటాయి చెప్పిన వాళ్ళందరికీ కూడా. అది సో డిఫరెంట్ ఉంటుంది, డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి ఆ మార్క్స్ తెచ్చుకోవాలి, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అందులో భాగంగా సార్ మనకి ఈ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తాను అన్నట్టు ఉండాలి. ఎందుకని పిల్లలు అడగగానే వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు వీళ్ళందరూ కూడాను. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగానో ఉండొచ్చు కాక, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు మొత్తం ప్రజెంటేషన్ విషయంలో కానివ్వండి, అలాగే చెప్పిన వెంటనే పాటించకూడదు. ఇలాంటివి ఏమీ బ్యాకింగ్ ఉండకూడదు. ముందుకు వచ్చి చక్కగా చెప్పడానికే ఉండాలి. ఓకే, రైట్. ఓకే, శ్రీనివాస్, పల్లెటి శ్రీనివాసు ఇప్పుడు తన ప్రజెంటేషన్ ఇస్తాడు. ముందుగా తన గురించి ఏంటమ్మా ఏంటి అది పేరు చెప్పు, ఏంటి సబ్జెక్ట్ పేపర్, క్వశ్చన్ ఏంటి? హిందీ అవిభక్త కుటుంబ వ్యవస్థ అనగానేమి, దాని ముఖ్య ఓకే లక్షణాలు. ఓకే, చూద్దాం, ఒక్క నిమిషం చెక్ చేస్తాను. అయితే అవి అంటే ఏంటి వస్తాయి అందులో నీకు?
వాటి యొక్క లక్షణాలు చెప్తావా? మొత్తం ప్రయోజనాలు, పరిమితులు అన్నీ చెప్తావు కదా? లక్షణాలు సార్. లక్షణాలు, ఓకే. మేక కూడా చాలా ఎక్కువ ఉంది కదా సార్. ఓకే, అది ఎస్ ఎస్ లక్షణాలు. ఓకే, ఇగో పెట్టాను నేను ప్రజెంటేషన్లో, నువ్వు డిస్కస్ అయితే ఏమా? ఓకే, ముందు నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తర్వాత 1 by 1 చెప్పు. ఓకే, స్టార్ట్ చేయండి. మై నేమ్ ఇస్ పల్లె శ్రీనివాసరావు. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేసి ఫోటో తీసుకుంటారు అందుకని. వీడియో బాగాలేదు సార్, ఫేస్ అందుకే ఆన్ చేయలేదు. ఓకే. ఇప్పుడు BYM బిజినెస్ ఆర్గనైజర్ అండ్ మేనేజ్మెంట్ సెమినార్లో భాగంగా ఇప్పుడు సమిష్టి హిందూ కుటుంబ వ్యవస్థ లేదా హిందూ అవిభక్త కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాలు తెలపడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత ప్రచారంలో ఉన్న వ్యాపార పద్ధతుల్లో అవిభక్త హిందూ కుటుంబం వ్యాపారం ఒకటి. దీన్నే సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అని కూడా అంటారు. ఈ రకపు వ్యాపార వ్యవస్థ సొంత వ్యాపార భాగస్వామ్య సంస్థల కంటే భిన్నమైనది, కానీ సొంత వ్యాపార సంస్థ వలె ఉంటుంది. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రం ప్రకారం అమల్లోకి వచ్చాయి. హిందూ న్యాయశాస్త్రంలో 2 వాదాలు ఉన్నాయి. ఒకటి మితాక్షరవాదము, 2 దయాభాగవాదము. మితాక్షరవాదము పశ్చిమ బెంగాలు, అస్సాం రాష్ట్రములకు మినహాయించి మిగతా భారతదేశాన్ని అందరికీ వర్తిస్తుంది. దయాభాగవాదమైన పేర్కొన్న 2 రాష్ట్రాలు మాత్రమే వర్తిస్తుంది. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం ఏ విధమైన ఒప్పందం వల్ల మాత్రం ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రంలోని మితాక్షర వాదం వల్ల ఏర్పడింది. అవిభక్త హిందూ కుటుంబ సభ్యుల్లో కుటుంబ యజమాని కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. అంటే ఎటువంటి కానీ కుటుంబ వల్ల జన్మించడం వల్ల కుటుంబ వ్యవహారంలో హక్కును పొందుతారు. అటువంటి వారిని దాయాదులు అంటారు. అవిభక్త హిందూ కుటుంబం వ్యాపారము కుటుంబ యజమాని నిర్వహించును. అతను సామాన్యంగా కుటుంబ సభ్యుల్లో పెద్దవాడై ఉంటాడు. అతన్ని కర్త లేదా మేనేజరు అంటారు. కుటుంబ వ్యాపారం మీద అతనికి సంపూర్ణ అధికారం, నియంత్రణ ఉంటుంది. వ్యవహారములన్నింటినీ అతనే నిర్వహించును. సమిష్టి ఆస్తికి, దాయాదుల సంక్షేమానికి కుటుంబ కర్తయే పరిరక్షకుడు. కర్త రుణబాధ్యత అపరిమితము, గాని దాయాదుల రుణబాధ్యత సమిష్టి ఆస్తులను వాటా వరకే పరిమితమై ఉండును. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారంలో కొనసాగడానికి ఇష్టం లేకపోతే కుటుంబ ఆస్తి పంపకము కోరవలెను. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలో సభ్యులు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యాపార సంస్థను రద్దు చేయనవసరం లేదు. అంతేకాక కుటుంబ సభ్యులు కూడా వ్యాపారంలో అనవసరంగా జోక్యం చేసుకోరు. అందువలన కర్తకు వ్యాపార నిర్ణయాలు చేయడంలో స్వేచ్ఛ ఎక్కువ. ఇటువంటి వ్యాపార సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. లక్షణాలు. మన దేశంలో హిందువులకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవస్థ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. 1 హోదా. ఉమ్మడి హిందూ కుటుంబంలో జన్మించడం ద్వారా సభ్యత్వ హోదా లభిస్తుంది. వయోభేదం లేకుండా ఒకే ఆస్తికి తండ్రి, కుమారుడు, మనవడు, మునిమనవుడు వారసులు అవుతారు. ప్రతి వారసునికి సమాన వాటా లభిస్తుంది. దత్తత చేసుకున్న వ్యక్తులు కూడా వారసులు అవుతారు. 2 హిందూ చట్టం అమలు. ఉమ్మడి కుటుంబం వ్యాపారం హిందూ చట్ట ప్రకారం కొనసాగుతుంది. మితాక్షర దయాభాగ సిద్ధాంతాల ద్వారా సహవాసుల యొక్క హక్కులు, విధులు నిర్దేశించడం జరుగుతుంది. 3 నిర్వహణ. వ్యాపార వ్యవహారాలన్నీ కుటుంబ పెద్ద అయిన కర్త ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కర్తకు అపరిమిత అధికారాలు ఉంటాయి. పాల ముంచినా నీటి ముంచినా అతడే బాధ్యుడు, గాని సభ్యుల కార్యకలాపాలను కాదన రాదు. బయటి వారితో వ్యవహారాలు నిర్వహించడం కర్త బాధ్యత. 4 సహవాసత్వం.
కేవలం మగవారికి మాత్రమే సహవాసత్వం ఉంటుంది, మైనర్లు కూడా సభ్యులే. 5. రుణ బాధ్యత. ఉమ్మడి కుటుంబం తరపున తీసుకున్న రుణాలన్నింటినీ తీర్చే బాధ్యత కర్తకు ఉంటుంది. ఈ రుణ బాధ్యత అపరిమితమైంది. తన సొంత ఆస్తులను వినియోగించి రుణాలను తీర్చవలసి ఉంటుంది. ఇతర సభ్యులకు పరిమిత బాధ్యత కాగా కర్తకు మాత్రం అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. 6. ఆస్తి వాటా విలువ. ఉమ్మడి హిందూ కుటుంబంలోని ఆస్తి విలువ సభ్యుల వాటా మారుతూ ఉంటుంది. సహవాసం జన్మించినప్పుడు వాటా విలువ తగ్గుతుంది. ఎవరైనా మరణిస్తే వాటా విలువ పెరుగుతుంది. సహవాసుల సంఖ్యకు పరిమితం ఉండదు. తత్ఫలితంగా వాటా విలువ మారుతూ ఉంటుంది. అయితే దయాభాగ నిబంధనలో వాటా విలువ స్థిరంగా ఉంటుంది. 7. మనుగడ. ఉమ్మడి కుటుంబంలో కర్త గాని మరి ఇతర సభ్యుడు గాని మరణించిన, దివాళా తీసిన ఈ వ్యాపార సంస్థకు ప్రమాదం లేదు, నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. సహవాసుల మధ్య అంగీకారం కుదరినప్పుడు మాత్రమే సంస్థ రద్దవుతుంది. అంతవరకు సంస్థ నడుస్తూనే ఉంటుంది. ఖాతాల నిర్వహణ. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన లెక్కలన్నింటినీ కర్త రాస్తాడు. లెక్కల గురించి అతడు ఏ సభ్యునికి చెప్పనవసరం లేదు. అయిపోయిందా శ్రీనివాస్? శ్రీనివాస్ ప్రెజెంటేషన్ అయిపోయిందా? నీ వైపు నుంచి వాయిస్ వినబట్లేదు నాకు. ఏమర్రా? శ్రీనివాస్ వాయిస్ వినిపించట్లేదు సార్. అదే తన వాయిస్ ఆపేసినట్టున్నాడు, లేకపోతే వాయిస్ వినబట్టలేదు. ఇప్పుడే లెఫ్ట్ అయ్యాడు. సరే, ఒకసారి ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తను చేసినటువంటి విషయాలు మీకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రజెంటేషన్లో మనం కనబడాలి, ఫస్ట్ వినబడాలి. కనబడిన తర్వాత మన విషయం గురించి తెలియజేయాలి, మన ఇన్ఫర్మేషన్ చాలా ప్రిపేర్ అయ్యి రావాలి. ఇప్పుడు భువనేశ్వరి, అలాగే ఇంతకుముందు దేవరాజు కానివ్వండి, చరిష్మ, వీళ్ళందరూ ఒక చక్కగా పీడిఎఫ్ తయారు చేసుకుని ఉన్నారు. నేను ఆల్రెడీ 1 or 2 times నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పడానికి వస్తే మనకేదో ఇది అంటే అవకాశం లేక ఏదో చెప్తా ఉన్నట్టుగా మీరు రాకూడదు. మీరు ప్రిపేర్ చేసుకొని రావాలి. ఏదైనా ఒక కాగితం, ఇప్పుడు తను భువనేశ్వరి అదే పీడిఎఫ్ నా దగ్గర కూడా ఉంది, కానీ తను తయారు చేసుకుంది. ఆ పీడిఎఫ్ తయారు చేసి నాకు పంపిస్తే నేను ఇచ్చాను. అలాగే మీరు ఒక పీడిఎఫ్ తయారు చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ఇలాంటి అవకాశం మీకు అవకాశంగా తప్పనిసరి ఇది చేయిస్తాను. ఇప్పుడంటే ఆన్లైన్లో అవకాశం ఇవ్వలేకపోవచ్చు నేను, రేపొద్దు ఆఫ్లైన్లోకి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరిచే చేయిస్తాను. అలాంటప్పుడు ఒక పేపర్ మీద తీసుకొని మీరు అది పీడిఎఫ్ మీరు రెడీగా చేసుకొని అప్పుడు దాన్ని చెప్పాలి. అలాగే చెప్పేటప్పుడు కూడా ఫాజ్ అంటూ ఉండాలి, కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళకుండా. ఫాజ్ అంటే కాస్త చెప్పిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఎక్స్ప్లెయినింగ్ అనేది మనం ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉందో అక్కడ ఆగిన తర్వాత వాటికి సంబంధించిన అంశాల మీద మీరు ఏంటి అనుకున్నారో, మీ భావం ఏంటి, దాన్ని మీరైతే ఎలా అర్థం చేసుకున్నారో అది ప్రజలకు మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది మనకి కాస్త ప్రజెంటేషన్ ముందుకు తీసుకుని వెళ్తుంది. సో ప్రజెంటేషన్ మనం ముందుకు తీసుకుని వెళ్ళటానికి అప్పుడు ఈ యొక్క టైంని మనం అందరికి అర్థమయ్యేటట్టు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చదివేస్తూ వెళ్ళినట్టు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే శ్రీనివాస్ అడిగాను, వచ్చాడు, చెప్పాడు, బాగానే ఉంది. తను లెఫ్ట్ అయినట్టున్నాడు మధ్యలో, లాస్ట్ మినిట్లో మనకి అది
అట్లా అయిపోయింది సార్. వచ్చావు, వెరీ గుడ్, జాయిన్ అయ్యాడు. సో లాస్ట్ మినిట్లోను సిగ్నలింగ్ ఏదో అంటే ప్రాబ్లమ్స్ వచ్చింది, మాకు అర్థం కాలేదు అది. సో నువ్వు ఆగిపోయావా ఏంటి, కంటిన్యూ అవుతుందా లేదని తెలియలేదు. సరే, అడగగానే బాగానే చక్కగా చెప్పావు. ఒక పీడిఎఫ్ కూడా నువ్వు ముందు అనుకున్నావు కాబట్టి ఈ టాపిక్ని తయారు చేసుకుని ఉంచుకున్నావు ఎప్పుడు కూడా శ్రీనివాసు. ఒక పీడిఎఫ్ని ముందు తయారు చేసుకొని అది నాకు పంపిస్తే, లేదంటే ముందుగా నేను ఇస్తాను. అంతేకాకుండా నువ్వు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే మనం కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు, మధ్య మధ్యలో ఫాజ్ ఇచ్చి అప్పుడు ఆగి దాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది, అంటే రిజిస్టర్ అవుతుంది అనమాట మైండ్లో. ఆ పాయింట్ మీద ప్రతి దానికి ఈ పాయింట్కి ఇది ముఖ్యమైనటువంటి విషయం అనమాట, ఇది ఇది ఉన్నప్పుడు ఇలా రాయాలి అని. అఫ్కోర్స్ నువ్వు చెప్పింది ఎలా రాయాలి అలాగే చెప్పేసావు, కానీ వాళ్ళకి మరి కాస్త అందులో లేని విషయాన్ని కూడా మనం ఏమైనా చెప్పగలిగితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ టైం మళ్ళీ మాకు బెటర్ వేలో మంచిగా ఈ యొక్క తీసుకొని చెప్పడానికి ట్రై చేయి. ఇంకెవరైనా చెప్పండి, శ్రీనివాస్కి సంబంధించినటువంటి విషయాలు ఒక మీకు ఏమనిపించింది తన గురించి చెప్పండి, తన యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి తనకి, శ్రీనివాస్కి యొక్క లెసన్కి సంబంధించి. ఎనీవన్? చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పండి. శ్రీనివాస్ కరెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఏమైనా అనిపిస్తే, ఇలా ఉండకూడదు అనుకుంటే అలా కూడా చెప్పవచ్చు మీరు. అది కరెక్ట్ చేసుకుంటాడు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు స్టూడెంట్స్, మీరు ఎప్పుడు మార్పును కోరుకుంటూ మార్పు కోసమే మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి తప్పు ఉంటే తప్పు అని, ఒప్పుకుంటే ఒప్పుని చెప్తాం మేము. అది శ్రీనివాస్ ధైర్యంగా చెప్పడం, అడుగు ముందు ఇంతమందిలో తను ముందుకు వచ్చి అడిగేశారు కాబట్టి అది అదే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు, అందుకని అంటున్నాను అలా చెప్పడము. వాయిస్ చక్కగా ఉంది, చెప్పుకుంటూ వెళ్ళేటువంటి విధానం. ఫాజ్ ఒకటి ఉండి కాస్త అర్థం చేసుకుని చెప్తే సరిపోతుందను. అది మనకి ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే మనం లెసన్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి అర్థం తెలియదు అనుకునే మనం చెప్పి తను విడమరి చెప్పాలంట. వాళ్ళకి తెలిసిన విషయాలు కదా నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకూడదు. మనం వాళ్ళకి తెలియదని అనుకొని మళ్ళీ ఒకసారి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తెలిసిన విషయాలు కొన్ని అయితే నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మంచిగా రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట దాని గురించి. అది ఓకే, బోనస్ చెప్పమ్మా. ఇంకా ఆగి ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా? అదే 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 అది తను నెక్స్ట్ కవర్ చేసుకుంటాడు. నెక్స్ట్ అతని చేత ఇంకా బాగా చెప్పిస్తాను ఇప్పుడు. అది చెప్పగలవని నీకు చెప్పాను నేను, నీవు చెప్పగలవు, నీకు టాపిక్ మీద అవగాహన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే నెక్స్ట్ టైము ఫాజ్ ఉండాలి, ప్రతి పాయింట్ దగ్గర ఆగి దాన్ని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్, అందులో ఉన్న అది అలా వాళ్ళు చదివించుకుంటారు, కానీ మనం ఆగి దాని గురించి విడమని చెప్పాలన్నమాట. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా శ్రీనివాస్ గురించి? ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ చెప్పినటువంటి ఈ క్వశ్చన్ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఇదే శ్రీనివాస్, హిందూ అవిభక్త కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అనేది ఈ ప్రశ్న తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉండే ప్రశ్నలో ఒకటి. ఇదేంటంటే మన భారతదేశంలోనే ఉన్నటువంటి అత్యంతమైనటువంటి, అంటే ఒక పురాతనమైనటువంటి వ్యవస్థ ఇది. మరియు ప్రజలందరూ కూడా భారతదేశం వైపు ఒకసారి చూసి ఒకే ఛత్రం, అంటే ఒకే ఒక దాన్ని ఏమంటారు పైకప్పు కింద ఇంతమంది వ్యక్తులు ఉంటారా భారతదేశంలో ఉమ్మడిగాను. ఎందుకంటే ఇతర దేశాలు ఎక్కడ చూసినా కూడా మైన్యూట్ ఫ్యామిలీస్, ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలే. పిల్లలు కూడా కన్న తర్వాత వాళ్ళు 13 ఏళ్ళు అంత వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతారు వెంటనే. మనకులాగా జీవితాంతం వాళ్ళని మనం పోషించడం అవి ఉండదు ఇక్కడ. కానీ మనదైన శైలిలో ఒకటి, వాళ్ళు ఏంటి ఫ్రమ్ ది 13 years అది ఏజ్, అంటే ఒక టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారు అనేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎవరి దారి అంటే ఇంకా మనం అనుకోకూడదు, కానీ భార్యాభర్తలు కూడా పిల్లల కష్టానికి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళు కూడా వేరొక జంటతో, అంటే వేరొకరితోటి వివాహ బంధంతో మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. బట్ మనకి అక్కడ అలా కాదు. మనము కొన్ని హిందూ ఆచార వ్యవహారాలను ఎప్పటి నుంచో మనం వాటిని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి మన వ్యవస్థ చాలా పకడ్బందీగా పురాతనంగా ఉన్నటువంటి ఒక చాలా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి ఒక వ్యవస్థ. అది వివాహ వ్యవస్థ కానివ్వండి, కలిసి ఉండే విధానంలో వ్యవస్థ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా. అందుకే ఇది అత్యంత ప్రచారంలో ఉన్నటువంటి ఒక వ్యాపార పద్ధతిలో ఈ ఉమ్మడి కుటుంబం ద్వారా చేసే వ్యాపారం ఒకటి అనమాట. అందుకే దీన్ని సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అన్నాడు ఇక్కడ. అంటే సమిష్టిగా హిందూ మతంలో మాత్రమే ఉండే ఈ కుటుంబాలు ఇక్కడ
ఈ రోజున ఇంకా మన భారతదేశంలో ఉన్నాయి, లేకపోలేదు ఇవి ఇంకా. ఇప్పుడు అంటే కొద్దిగా మనుగడ ప్రశ్నార్థంగా ఉందని చాలామంది వీరిపై ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతోటి కలిసి నలుగురు చొప్పున మహా అయితే ఒకరొకరు వాళ్ళని డిపెండెంట్ ఉంటే ఒక 5 చొప్పున మాత్రం ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని ప్రదేశాల్లో 10 మంది ఒకే కుటుంబంలో నివసించడం కూడా జరుగుతుంది. ఒక తండ్రి మాట కట్టుబడి తన పిల్లలందరూ ఒకే ఇంట్లో నివసిస్తూ, అలాగే వారి పిల్లలు వాళ్ళ మనవలు అలాగే వాళ్ళు కూడా కలిసి ఉండటం ఉన్నది. సో అలాంటిది ఒక సమిష్టి హిందూ కుటుంబం ఏది ఉందో వాళ్ళు చేసే వ్యాపారాన్ని మనం ఇక్కడ చెప్పారు శ్రీనివాస్. అది ఈ రకం వ్యాపారం అటు సొంత వ్యాపార సంస్థకి ఇటు భాగస్వామ్య సంస్థల కంటే భిన్నంగా ఉన్నది. వీటిలో ఉన్న వ్యాపార విధానాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని అన్నమాట మనం దీన్ని గుర్తుపెట్టుకుంటాము. ఇది భారతదేశానికి మాత్రం పరిమితమైనటువంటి వ్యాపార వ్యవస్థ. అందుకని ఇక్కడ మీకు ఒక ఫోటో కూడా చూడండి. ఇక్కడ చక్కగా వీళ్ళు అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉండి ఒక కుటుంబ వ్యాపారాన్ని వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రము అనే ఒక దాని ప్రకారం నడుస్తున్నాయి. మన హిందూ న్యాయశాస్త్రం ఉంది, ఆ హిందూ మతం యొక్క ఆచార వ్యవహారాలకు సంబంధించి దాని క్రింద ఈ రకమైనటువంటి వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి. మరి అయితే ఈ ఉమ్మడి హిందూ కుటుంబం 2 రకాల వాదాలు, అంటే ఒక కస్టమ్స్ అనమాట. అవి ఆ 2 రకాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అవి ఏర్పాటు కాబట్టి అవి ఏంటి అంటే ఇక్కడ మితాక్షరవాదము, దీన్నే మనం మితాక్షర నిబంధనలు అని కూడా లేదా మితాక్షర లా అని అంటారు ఇంగ్లీష్లో. దయాభాగ లా లేదా దయాభాగ నిబంధనలు అంటాము. వీటిని ఇక్కడ గమనిస్తే ఈ మితాక్షరవాదము పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, సో వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం రాష్ట్రాల్లో తప్పించి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మితాక్షరవాదం అమల్లో ఉంది. మితాక్షర నిబంధనలు అమల్లో ఉన్నాయన్నమాట. ఈ 2 రాష్ట్రాలు, మీ 2 రాష్ట్రాలను గుర్తుపెట్టుకొని చాలు. ఇప్పుడు ఏవైతే ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయో పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నది ఏంటంటే దయాభాగవాదము. ఈ పశ్చిమ బెంగాల్, అస్సాం ఈ 2 రాష్ట్రాల్లో దయాభాగవాదము అనబడే ఒక లా అమల్లో ఉంది. మరి ఈ అవిభక్త హిందూ కుటుంబం ఏ రకమైన ఒప్పందం వల్ల ఏర్పడుతుంది? దీనికి ఎవరితో ఒప్పందం చేసుకోవాలి? అందరూ ఒక రక్త సంబంధికులే. మనం ఇంకెవరితో ఒప్పందం చేసుకుంటాం? కాబట్టి ఒక మాటతోటి ఏర్పాటు కాబడే ఒక వ్యాపారం ఇది. అందుకే దీన్ని హిందూ న్యాయశాస్త్రం ఉండే మితాక్షరవాదం వల్ల ఏర్పడినటువంటి కుటుంబ వ్యాపారం అని అంటారు. ఇందులో మరి ఎవరు ఉంటారు? బయట వ్యక్తులు ఎవరు ఉండరు, వారే రక్త సంబంధికులు ఉంటారు. కుటుంబ యజమాని, ముత్తాత, తాత, తండ్రి, కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు, భార్యలు, అవివాహిత కుమార్తెలు, వీళ్ళందరూ కలిసి ఒకే చూరు కింద వీళ్ళందరూ నివసిస్తూ వ్యాపారం చేస్తుంటారు. అందుకనే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒప్పందము కాదు, బై బర్త్ నాట్ బై కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ వలన ఇది ఏర్పడదు, పుట్టుకతోటి ఏర్పడుతుంది. ఇక్కడ ఒప్పందం పుట్టుకతోటి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో జన్మించడం వల్ల కుటుంబ వ్యాపారం హక్కు పొందుతాడు. అందుకనే ఒకడు మరొకడికి, ఇంకొకరికి, వీళ్ళందరినీ కలిసి ఏమంటాము? దాయాదులు అంటాము. కోపార్సనర్స్ అంటారు. కోపార్సనర్స్ లేదా సహవారసులు అని మనం పిలుస్తాం వీళ్ళని. అది ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే వారిలో ఎవరు పెద్ద కాకపోతే పెద్దవాడు ముసలైపోయాడు, తర్వాత అందరూ ఎవరిని ఎన్నుకోవడం అంటే ఎవరి మాట మీద గౌరవం ఉండి ఫలానా వ్యక్తికి ఇస్తారు, అతడు కర్తగా ఆ కుటుంబాన్ని నిర్వహిస్తాడనమాట. కుటుంబాన్ని నిర్వహణ తీసుకుంటాడు. సామాన్యంగా కుటుంబ సభ్యులు పెద్దవాడే ఉంటాడు. అందుకే ఇతనిని ఆ నిర్వహణ చేస్తాడు కాబట్టి మేనేజర్ అని, దాని అన్నిటికీ బాధ్యుడు ఇతడే కాబట్టి కర్త అని ఇతను చెప్పుకుంటారు. మరి ఈ కుటుంబ వ్యాపారం మీద ఈ కర్తకి సంపూర్ణమైన అధికారం ఉంటుంది. అలాగే కంట్రోలింగ్ పవర్ కూడా ఉంటుంది. అన్ని వ్యవహారాలు ఇతని చేతుల మీదుగానే ఉంటాయి. చీమ చిటుక్కుమని ఇతనికి తెలుస్తుంది. ఇంక ఎవరు కూడా ఇతని కన్ను దాటి ఇంకొక వేరే రకమైన వ్యవహారాన్ని చేయడానికి వీలు లేదు. అందుకనే ఇక్కడ సమిష్టిగా ఈ ఆర్థిక దాయాదుల సంక్షేమానికి ఆ కుటుంబ కర్తయే పరిరక్షకుడు అని అంటారు. మరి అయితే కర్త రుణ బాధ్యత అంతా అపరిమితము, అదే సహవారసులది వారి వాటా మేరకే. కాబట్టి కర్త రుణ బాధ్యత అపరిమితము, వారి దాయాదులు లేదా సహవారసుల రుణ బాధ్యత సమిష్టి ఆస్తిలో వారి వాటా ఎంత ఉందో వాటా వరకే. అది అందుకనే కర్త చర్యలను మనం అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకని? అతడి జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి దారబోసి ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. అతడికి స్వార్థం ఉండదు. ఎల్లప్పుడూ తను కాదు బతకదు, తన సహవారసులు ఎవరున్నారో వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసం అతను ఎప్పుడు కూడా పరితపిస్తాడు.
అందుకని ఇటువంటి కుటుంబ వ్యాపారంలో ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేక వెళ్ళిపోదాం అనుకుంటే ఆ మేరకు ఒక పంపకం చేసి ఒక వ్యక్తికి ఆస్తిని ఇచ్చి బయటికి పంపించేస్తారు. మరి ఇటువంటి వ్యాపార సంస్థలో సభ్యులు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారాన్ని రద్దు చేయవలసిన అవసరం లేదు. సభ్యులు పెరుగుతున్న కొలది వ్యాపారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా కర్తను దాటి వ్యాపారంలో జోక్యం చేసుకోరు, కర్త అడిగితే తప్ప. అందుకని కర్త నిర్ణయాలు చేయడంలో స్వేచ్ఛగా ఉంటాడు. అంతేకాకుండా కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటాడు, కఠినంగా వ్యవహరిస్తాడు కూడా ఒక్కోసారి. ఇటువంటి వ్యాపార సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఇది భారతదేశానికి మనం చెప్పకనే చెప్పవచ్చు, ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక పురాతనమైనటువంటి వారసత్వము మనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లక్షణాల దగ్గరికి వచ్చేసరికి మన దేశంలో హిందువులకు మాత్రం పరిమితమైన ఈ వ్యవస్థ యొక్క లక్షణాలు ఇక్కడ హోదా అని తను చెప్పాడు ఆల్రెడీ, అలాగే హిందూ చట్టం అమలవుతుందని, అలాగే నిర్వహణ అని, మరియు సహవారసత్వం అని. ఇది మీరు ఈజీగా చెప్పుకోగలరు, ఇందులో ఉన్న వాటిని అలాగా వ్యవహరించవచ్చు. అలాగే రుణ బాధ్యత అని, తర్వాత ఆస్తి వాటా విలువ అని, నెక్స్ట్ మనుగడ అని, ఇలా ఖాతాల నిర్వహణ. ఇవి మనకి 8 రకాల సైడ్ హెడ్డింగ్స్తో ఇక్కడ మీకు ఖాతాల యొక్క లక్షణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక హల్దీరామ్ భుజివాలా అనే లిమిటెడ్ కంపెనీ CEO మనీష్ అగర్వాల్, ఈయన ఇప్పటికీ కూడా మీరు హల్దీరామ్ స్వీట్స్, హల్దీరామ్ సంబంధించినటువంటి హాట్ ఇవన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క HUF అంటే ఉమ్మడి హిందూ కుటుంబం కింద వ్యాపారం చేస్తున్నారు. మరి అలాగా ఒకప్పుడు రిలయన్స్ వారు కూడా ఈ రకమైన ఉమ్మడి హిందూ కుటుంబంలోనే వారు వ్యాపారం చేశారు. అలాగే ఇక్కడ చూడండి, హల్దీరామ్ మిక్స్చర్ అని పేరుతో ఉంది ఈ పిక్చర్ చూడండి. ఇది ఓకే, ఇలా ఉమ్మడి హిందూ కుటుంబం కూడా చక్కగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఒక మంచి టాపిక్ తీసుకున్నాడు, విద్యార్థులు తప్పనిసరిగా ఇది అవసరము. నెక్స్ట్ ఇంకెవరైనా ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క ప్రయోజనాల పరిమితులు కూడా ఉన్నాయి, అది కూడా రావడానికి ఉండే ప్రశ్న, వీలైతే అది కూడా చెప్పండి ఎవరైనా. ఓకేనా, రైట్. ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము అందరికి కూడా. నెక్స్ట్ నాకు కూడా క్లాస్ ఉంది. సో నెక్స్ట్ రేపు మనకి 12 గంటలకు, అందరూ గుర్తుపెట్టుకుని 12 గంటలకు ఇన్సూరెన్స్ ప్రమోషను, అగైన్ 2 గంటలకు BOM, 2 క్లాసులు మనవే అవి. ఆ విధంగా రేపు ఇన్సూరెన్స్ ప్రమోషన్లు ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటే నాకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానికి తగ్గట్టుగా నేను మీకు ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్లేస్మెంట్ ఇస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చెప్పమ్మా భువనేశ్వరి. సార్ రేపు ఎవరైనా చెప్పారు టైం ఉంటే నేను 14 సూత్రాలు వివరిస్తాను సార్. ఇన్సూరెన్స్ ప్రమోషన్లోనా? ఏ టాపిక్ చెప్తావు తల్లి, ఏ టాపిక్ చెప్తావు? BOM 14 సూత్రాలు ఉన్నాయి కదా సార్. హెన్రీ ఫెయాలా? ఓకే ఓకే, అలాగే చూద్దాం. ఇంకా ఎవరైనా టాపిక్ తీసుకుంటారేమో. అదే టాపిక్ ఉంటుంది మీకు, మీరు మహాతే 20 నిమిషాలు చెప్పగలుగుతున్నారు. 60 నిమిషాల క్లాస్లో మనకి 3 అయినా చెప్పుకోవచ్చు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా నాకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సార్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని. చెప్పాను కదా, మీకు మంచిగా మార్క్స్ కూడా వస్తాయని చెప్పడం వలన అది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.